10 ఏళ్ల క్రితం ఎన్నికలకు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ చాలా డిఫరెంట్. 2019 ఎన్నికల్లో సోషల్ మీడియాపై లీడర్స్ ఆధారపడ్డారు. ఈసారి ట్రెండే మార్చేశారు. పొలిటీషియన్స్ కూడా టెక్నాలజీ అప్డేట్ అవుతూ వాటినే ఫాలో అవుతున్నారు. అందరికీ తమ వీడియోలు మెసేజ్లు వెళ్లేలా అద్భుతమైన అస్త్రాన్ని నమ్ముకున్నారు. ఓటర్లందరితో కనెక్ట్ అయ్యేలా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు నేతలు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఏఐ హవా జోరుగా కొనసాగుతుంది. దేశ భవిష్యత్ నిర్ణయించే ఈ కీలక ఎన్నికల్లో ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. తమ బలానికి ప్రత్యర్థి బలహీనత తోడైతే విజయం తమదేనన్న అంశాన్ని పట్టుకున్నాయి. దీంతో ఏదో ఒక సందర్భంలో ప్రత్యర్థి చేసిన సెల్ఫ్ గోల్ కామెంట్స్ ప్రచారంగా వాడుకుంటున్నాయి. ఇందుకు సోషల్ మీడియాను ప్రధాన వేదికగా వాడుకుంటున్నాయి. మరికొన్ని పార్టీలైతే ఇంకొక అడుగు ముందుకేసి ఏఐ నుంచి రంగంలోకి దించుతున్నాయి. తమ పార్టీ అగ్రనాయకులు పోటీలో ఉన్న అభ్యర్థుల గొంతులను పోలిన సందేశాలను, ప్రసంగాలను ఏఐ నుంచి సృష్టిస్తున్నారు. అలాగే వారి వీడియోలను ఏఐ సహాయంతో ప్రజలను ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు. ఆయా పార్టీల ఐటీ, సోషల్ మీడియా టీములు వీటిని సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇలాంటి ఏఐ ఆధారిత తయారీ వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తూ వైరల్గా మారుతున్నాయి. అసలే ఎన్నికలు, సమ్మర్లో బయటకు వెళ్లలేని సిచ్యువేషన్. ఒకవైపు ఎండలను తట్టుకుని మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రయత్నం చేయడం పొలిటికల్ లీడర్స్కు పెద్ద సవాల్గా మారింది. ఎండలు మండిపోతున్నాయి. ప్రచారానికి సమయం లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లందరినీ కలిసేందుకు సుడిగాలి పర్యటనలకు ఛాన్సే లేదు. సోషల్ మీడియా ప్రచారంతో హోరెత్తించాలన్నా ఓటర్లు విసిగిపోయారు. టీవీలు, పేపర్స్, సోషల్ మీడియా, వెబ్సైట్లలో యాడ్స్ ఇచ్చినా అవి తమ నియోజకవర్గ ఓటర్లందరికీ చేరుతాయా అనే అనుమానం. దాంతో ఇప్పుడు రాజకీయ పార్టీలు కృత్రిమ మేధ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇతర అధునాతన టెక్నాలజీలను యూజ్ చేస్తున్నారు. గత ఎన్నికల వరకు అభ్యర్థుల ప్రచారం సోషల్ మీడియా పోస్టులతో దూసుకుపోయింది. ఈసారి వారు ఏఐ టెక్నాలజీనే నమ్ముకున్నారు. ఒకేసారి వందల మంది ఓటర్లకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. అభ్యర్థుల తరపున ఏఐ ఓటర్లతో అభ్యర్థి మాటలను అనుకరిస్తూ మాట్లాడుతోంది. వారి సమస్యలను తెలుసుకుంటోంది. అభ్యర్థి పట్ల ఓటర్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. వాగ్దానాలు నెరవేర్చలేకపోవడానికి కారణాలు చెబుతూ ఈసారి గెలిపిస్తే పక్కాగా అమలు చేస్తామంటూ హామీ ఇస్తోంది. ఫోన్లో అవతలి వైపు ఉన్న ఓటరు మానసిక స్థితిని అంచనా వేస్తూనే తనకే ఓటు వేసేలా ఒప్పిస్తోంది. అజ్మీర్కు చెందిన ఏఐ ఆధారిత సంస్థ పాలీమ్యాథ్ సొల్యూషన్స్ ఈ తరహా సేవలను ప్రారంభించింది. ఇలా ఎన్నికల ప్రచారంలో ఏఐని వినియోగించడంలో బీజేపీ ముందంజలో ఉంది. మేము గెలిస్తే కూడళ్లను అభివృద్ధి చేస్తాం, రోడ్లను విస్తరిస్తాం, గ్రామాలు, పట్టణాలను సుందరీకరిస్తాం. ఎన్నికల ప్రచారంలో నేతలు ఇలా హామీలు ఇస్తుంటారు. ఓటర్లు మాత్రం ఇవన్నీ విని ఊరుకుంటారు. కానీ చెప్పిన పనులన్నీ పూర్తయిన తర్వాత ఆ ప్రాంతం ఎలా ఉంటుందో ముందే చూపిస్తే వారి మదిలో గుర్తుండిపోతుంది. ప్రగతి ఫలాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. అందుకే ప్రస్తుత ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు ఏఐను వినియోగిస్తున్నారు. ప్రచారంలో ఈ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా వేదికగా ఏఐతో రూపొందించిన వీడియోలను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి చేరుకునేలా ప్లాన్ చేస్తున్నారు. తమ కళ్ల ముందు కనబడుతున్న అభివృద్ధికే పట్టం కడతామని ఆలోచనలు వస్తుంటాయి. అలా ఓటర్లను అట్రాక్ట్ చేయనుంది.
2014-2019 లోక్సభ ఎన్నికల క్యాంపెయిన్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించగా ఇప్పుడు దానికి మరో టెక్నాలజీ జతైంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏఐ జోరు కొనసాగుతోంది. ఈ టెక్నాలజీతో వివిధ స్కీమ్స్, యాడ్స్ను పార్టీలు ఈజీగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నాయి. పార్టీ ఉద్దేశాలను తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఎక్కువ మంది ఓటర్లకు రీచ్ అయ్యేలా ప్రచారం చేస్తున్నాయి. పక్క పార్టీపై విమర్శలు గుప్పించాలన్నా, తమ పార్టీ గురించి పాజిటివ్గా ప్రచారం చేయాలన్నా ఏఐకి పని చెప్తున్నాయి. ఒకప్పుడు నేతల ప్రచారం మైకులు పట్టుకుని ఊరూరా తిరగాల్సి వచ్చేది. గెలుపు కోసం ఎండా వాన అనే తేడా లేకుండా ప్రచారం చేయాల్సిందే. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. సమ్మర్లో ఎలక్షన్స్ రావడంతో నేతలందరూ సోషల్ మీడియా కన్నా ఏఐ పైనే నమ్మకం పెట్టుకున్నారు. ఇక గ్రేటర్ పరిధిలోని 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎండలు మండిపోతుండటంతో క్షేత్రస్థాయిలోకి వెళ్లడం కంటే సోషల్ మీడియా వేదికగానే అభ్యర్థులు ఎక్కువగా ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఇందులోనూ కొత్తదనం చూపేందుకు అభ్యర్థుల తరపున ప్రచార బాధ్యతలు చూస్తున్న స్ట్రాటజిస్టులు కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల అభివృద్ధిపై పార్టీలు, అభ్యర్థుల ఆలోచనలు మాటల్లో ఎంత వివరించినా 100% జనంలోకి వెళ్తుందని చెప్పలేం. అదే వీడియోలైతే చూడగానే ఆకట్టుకుంటాయి. కొందరు ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులపై ఏఐతో మీమ్స్ రూపొందించి వ్యంగ్యాస్త్రాలను వదులుతున్నారు. ఒక్కో లోక్సభ పరిధిలో దాదాపు 25 లక్షల మంది ఓటర్లున్నారు. అందరినీ కలుసుకోవడం అసాధ్యం. ఇంటి నుంచే ఏఐ వర్చువల్ అసిస్టెంట్ సాయంతో ఓటర్లకు చేరువయ్యే టూల్స్ను టెక్కీలు అభివృద్ధి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు వినియోగించారు. లోక్సభ ప్రచారానికి ఈ తరహా ఏఐ వర్చువల్ అసిస్టెంట్తో ఎన్నికల వరకు ఓటర్లతో టచ్లో ఉండొచ్చని టెక్కీలు చెబుతున్నారు. ఇటీవల కాశీ తమిళ సంఘం కార్యక్రమంలో ప్రధాని మోదీ హిందీ ప్రసంగం ఏకకాలంలో పలు భారతీయ భాషల్లో ఆయన గొంతుతోనే తర్జుమా అయింది. ఏఐ ఆధారిత సాంకేతికతతో అది సాధ్యమైంది. ఈసారి లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఏఐ సాంకేతిక హవా ఊపందుకుంది. దీని వాడకంలో తమిళనాడులోని అధికార పార్టీ డిఎంకే ముందంజలో ఉంది. ఆ పార్టీ దివంగత నేత కరుణానిధిని ఏఆర్ టెక్నాలజీతో ఓటర్ల ముందుకు తీసుకువెళ్లనున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ను, ఆయన పరిపాలనను ఏఆర్ టెక్నాలజీ ద్వారా కరుణానిధి పొగడ్తలతో ముంచెత్తే వీడియోలు ఇప్పుడు అక్కడి ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. డీఎంకే ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఏఐఏడీఎంకే ఏఆర్ టెక్నాలజీని వాడుకునేంతలా పోటీ పెరిగింది. అన్నా డీఎంకే దివంగత నాయకురాలు జయలలిత వీడియోలను ఆ పార్టీ ఏఆర్ ద్వారా ఓటర్ల ముందుకు తీసుకువెళ్తోంది. ఇక పలు పార్టీలు తమ ముఖ్య నేతల ప్రసంగాల లింకులను క్యూఆర్ కోడ్ రూపంలో ఓటర్లకు అందజేస్తున్నారు. ఏఐ, ఏఆర్ సాంకేతికతతో ప్రయోజనాలున్నా కొన్ని రాజకీయ పార్టీలు వాటిని ప్రత్యర్థులపై దుష్ప్రచారానికి వాడుతున్నాయి. డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఒక నాయకుడు మాట్లాడిన మాటలను తప్పుదోవ పట్టించేలా హావభావాలతో సహా ట్యాంపరింగ్ చేయడమే డీప్ ఫేక్. సదరు నేత గొంతుతో అదే స్పీచ్లో ఏమాత్రం తేడా లేకుండా వాయిస్ను మార్చేస్తారు. కొందరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే రాజకీయ నేపథ్యం, డబ్బు లేకపోవడంతో వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కువ ఖర్చు లేకుండానే ప్రజల్లోకి వెళ్ళొచ్చు. ఒక్కో ఓటరుకు మెసేజ్ తక్కువ ఖర్చుతో పంపించి ఈజీగా ఎన్నికల ప్రచారము చేసుకోవచ్చు. మరి క్యాంపెయిన్లో ఏఐ కీ రోల్ ప్లే చేస్తోంది.
దేశం మొత్తం ఎన్నికల ఫీవర్లోకి వెళ్లింది. అభ్యర్థులు తమ అనుచరులు పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తల నుంచి పార్టీ అధినాయకుల వరకు ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే కొంతమంది మాత్రం ఇలా ప్రచారానికి లక్షలు ఖర్చు చేయలేక వెనకడుగు వేస్తున్నారు. వారి కోసమే ఏఐ వచ్చేసింది. కాస్త తెలివిగా ఆలోచిస్తున్న అభ్యర్థులు ప్రచారంలో ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న ఏఐను నమ్ముకున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో కొన్ని పార్టీలు సోషల్ మీడియా ద్వారా వెరైటీ స్లోగన్స్తో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఊళ్లలో వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రతి ఓటరును సామాజిక మాధ్యమాల వేదికగా ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తమకే ఓటెయ్యాలంటూ పాటలు రూపొందిస్తూ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాయి. నేరుగా ఓటర్ల ఫోన్లకు వాయిస్ మెసేజ్ రూపంలో కాల్స్ చేసి తమకే ఓటు వేయాలని అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. తాము గెలిస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. వివిధ పథకాల లబ్ధిదారులుగా ఉంటున్న వారికి కూడా ఈ తరహా కాల్స్ చేసి ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఏఐ టెక్నాలజీని వినియోగిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఏఐ టూల్ను తయారు చేయించి ఆ నియోజకవర్గంలోని ఓటర్ల వాట్సాప్ నెంబర్లకు ఓ లింకును పంపుతున్నారు. అది ఓపెన్ చేసి చూస్తే అభ్యర్థి పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. దాంట్లోనే మెసేజ్ ద్వారా అభ్యర్థికి పలు ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. మిషన్ లెర్నింగ్తో ముందే కొన్ని ప్రశ్నలకు జవాబులు తయారు చేసి అందులో ఉంచారు. దీంతో ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేస్తుంది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కొందరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే రాజకీయ నేపథ్యం, డబ్బు లేకపోవడంతో పోటీ చేయరు. ఏఐ సాంకేతికతతో అతి తక్కువ ఖర్చుతో ప్రచారం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ద్వారా ఒక్కో ఓటరుకు సమాచారం పంపడానికి 80 పైసలు పడుతుంది. భవిష్యత్తులో ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు ప్రచార ఖర్చులు తగ్గించుకోవడానికి ఇదో ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఏఐ సాయంతో తమిళంలోకి వాయిస్ చేంజ్ చేశారు మోదీ. ఇప్పటి వరకు చేసిన ప్రసంగాలను బంగ్లా, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, మరాఠీ, ఒడియా, మలయాళం భాషల్లోకి ఏఐతో మార్చారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల అంతటా మోదీ ప్లాన్ చేసిన ర్యాలీలు, ప్రచార కార్యక్రమాల్లో ఏఐ ద్వారా అనువాదాలను ఉపయోగిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ జాతీయ నేతలకు లాంగ్వేజ్ సమస్య రాకుండా ఏఐని ఉపయోగిస్తున్నారు. వారు ఏ భాషలో మాట్లాడినా లోకల్ భాషలోకి వాయిస్ను మారుస్తున్నారు. తద్వారా పార్టీ ఉద్దేశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనికి ఖర్చు కూడా తక్కువ కావడంతో నేతలంతా లాంగ్వేజ్కు ఏఐ టెక్నాలజీనే వాడుతున్నారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రజలకు మరింత చేరువ కావడానికి బీజేపీ ఐటీ సెల్ ఎప్పటికప్పుడు నేతల ప్రసంగాలను స్థానిక భాషల్లోకి అనువాదం చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఓటరుకు దగ్గరవుతోంది. దక్షిణాదితో పాటు పలు రాష్ట్రాల్లో మెజారిటీ స్థానాలను గెలిచేందుకు ఏఐ వ్యూహాన్ని అనుసరిస్తోంది. టెక్నాలజీ అనేది కాన్స్టెంట్గా మారిపోతుంది. చాలా ఫాస్ట్గా టెక్నాలజీ డిస్రప్ట్ అయిపోతాయి. ఒక 20 సంవత్సరాల క్రితం ఒక టెలిఫోన్ చేతిలో, ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే మనం దాంతో ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు పంపించవచ్చు, మాట్లాడవచ్చు. కంప్యూటర్ అక్కర్లేదు, ల్యాప్టాప్ అక్కర్లేదు, ఇంకో మషిన్ అక్కర్లేదు, కెమెరా అక్కర్లేదు. డాక్టర్ల సలహా కూడా వస్తాయి. ఎవరు ఆలోచించిన విషయాలు వచ్చాయి. ఒక బ్యాంక్కి వెళ్ళకుండా బ్యాంక్ అకౌంట్స్ ఆపరేట్ చేయొచ్చు. హాస్పిటల్కి వెళ్ళకుండా టెక్నాలజీ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఇంత మార్పు వస్తుందని ఎవరు గ్రహించలేదు. ఇంకా మనం చెప్పాలంటే ఎలక్షనరీకి కావాల్సిన టెక్నాలజీ వచ్చింది. మన దేశానికి చాలా ఆలస్యంగా వచ్చింది. ఇప్పుడు మనం చేసేదంతా ఒక 10 సంవత్సరాల క్రితం ఇతర దేశాల్లో, యూరోప్లో, అమెరికాలో చేస్తున్నారు. అందువల్ల మనం ఎక్సెప్ట్ చేయవలసింది ఏంటంటే మన స్టైల్ ఆఫ్ ఎలక్షన్స్, మన స్టైల్ ఆఫ్ ఎలక్షన్ ప్రొపగాండా, ప్రచారాలు అన్నీ మారిపోయినాయి. దీనివల్ల ఏం ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ దాంతో ఖర్చులు తగ్గిపోతాయి. చిన్నవాళ్ళు కూడా పోటీ చేయొచ్చు. సోషల్ మీడియా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇది పోరాడొచ్చు. ఒక పెద్ద పార్టీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒక సామాన్యమైన వ్యక్తి
ఇండిపెండెంట్గా నిలబడి ఆ మెసేజ్ అందరికి చేర్చే పరిస్థితి కూడా వచ్చింది. ఏఐ టెక్నాలజీతో కాంగ్రెస్ జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే స్లోగన్తో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిని వీడియోల రూపంలో ప్రచారంలో ఉపయోగించి సక్సెస్ అయ్యారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లి పార్టీ గెలుపుకు ఉపయోగపడిందని నేతలు చెబుతున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ఏఐ ద్వారా వీడియోలను వదులుతోంది. గత 2 లోక్సభ ఎన్నికల్లో పార్టీలు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువగా ఉపయోగించాయి. తమకే ఓటేయాలంటూ పాటలు రూపొందించి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో పోస్ట్ చేశాయి. నేరుగా ఓటర్ల ఫోన్లకు వాయిస్ మెసేజ్ రూపంలో కాల్స్ చేసి తమకే ఓటు వేయాలని అభ్యర్థులు కోరారు. అయితే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారింది. లేని వ్యక్తిని ఉన్నట్లు, అతడే స్వయంగా మాట్లాడుతున్నట్టు చూపించేందుకు ఫేక్ ఫోటోలను, వీడియోలను, ఆడియోలను క్రియేట్ చేసేందుకు డీప్ ఫేక్ అనే టెక్నాలజీ వచ్చేసింది. ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు గత 2 ఏళ్లుగా డీప్ ఫేక్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఎవరో మాట్లాడిన వీడియోకు, ఆడియోకు ప్రత్యర్థి అభ్యర్థి ముఖంతో మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారు. దాంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. అది చూసి నిజమేనని నమ్ముతున్నారు ప్రజలు. నిత్యం ప్రచారంలో బిజీగా ఉండే నేతలకిప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం పెద్ద తలనొప్పిగా మారింది. డీప్ ఫేక్ పై ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖతో పాటు ప్రధాని మోదీ కూడా ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. పలు పార్టీలు వాయిస్ క్లోనింగ్ ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. 2018లో మరణించిన కరుణానిధి తమిళనాడులోని అధికార డీఎంకే ఇటీవల నిర్వహించిన సమావేశానికి అతిథిగా అటెండ్ అయినట్లు ఓ వీడియో వైరల్ అయింది. రాష్ట్రంలో తన కొడుకు స్టాలిన్ నాయకత్వం బాగుందని డీప్ ఫేక్ వీడియోలో కరుణానిధి ప్రశంసించారు. ఇటువంటి వీడియోలు ఓటర్లను తప్పుదారి పట్టిస్తాయని నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ ఇలా బెనిఫిట్స్ పాజిటివ్గా ఉండదా, నెగిటివ్ బెనిఫిట్స్ కూడా వచ్చింది. ఫేక్ న్యూస్ తయారు చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ అంటే అడ్వాన్స్ తెలివితేటలు. ఆటోమేటిక్గా మషిన్లే మనుషులు చేసే పని చేయటం. కార్లకు డ్రైవర్లు అక్కర్లేదు. అసలు ఆలోచన కూడా చేయకుండా వాళ్ళే ఆ కంప్యూటరే ఆర్టిఫిషియల్ అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది వాళ్ళే అన్నీ చేసేస్తుంది. ఆ పవర్ ఉన్నది. అది మన ఎలక్షన్ ఎలా నడపాలి అవన్నీ చేస్తాయి. సో దీంట్లో వచ్చిన డేంజర్ ఏంటంటే కొన్ని చెడ్డ పనులు కూడా ఉంటాయి. ఫేక్ న్యూస్ వస్తుంది, విరోధుల్ని విశేషంగా అల్లరి చేయొచ్చు, లేని సృష్టించవచ్చు, దేశానికి ప్రమాదం తీసుకురావచ్చు. అందువల్ల ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ చేయవలసింది ఏంటంటే చాలా అర్జెంటుగా అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏ లిమిట్స్లో ఉండాలి, ఎవరు సూపర్వైజ్ చేస్తారు. ఒకసారి ఒక డ్యామేజ్ చేసే వీడియో బయటకు వచ్చాక మళ్ళీ తిరిగి వెళ్ళదు. ఆ డ్యామేజ్ చేసేస్తారు, మనుషులు మైండ్లో ఎక్కిపోతారు. ఇప్పుడు విశేషంగా అమిత్ షా మీద, హోమ్ మినిస్టర్ భారతదేశం మీదే ఒక ఫేక్ వీడియో తయారు చేసి పంపించారు. ఆర్టిఫిషియల్గా తయారు చేసి అడ్వాన్స్డ్గా ఆయన బొమ్మను పెట్టి చేసి ఏఐ రూపొందించిన కంటెంట్ను దుర్వినియోగం చేయడంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని నిపుణులు కోరారు. డీప్ఫేక్ వీడియోలు వైరల్ కావడాన్ని కొన్ని గంటలు మాత్రమే సరిపోతాయన్నారు. దీని గురించి నిజం తెలిసేలోపే చాలా నష్టం జరగవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇలాంటి వీడియోల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, చూసిన ప్రతి ఒక్క వీడియోని, ఫోటోను నిజమని నమ్మకుండా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
మొన్నటి వరకు సోషల్ మీడియా ప్రచారం లేకుండా గెలవటం నేతలకు కష్టంగా మారింది. ఒక్కో ప్రచారానికి కోట్లు ఖర్చు చేసేవారు. ఇప్పుడు కంప్లీట్గా ట్రెండే మారిపోయింది. సోషల్ మీడియా ప్లేస్లో ఏఐ వచ్చేస్తుంది. ఓటర్లను నేరుగా కలవకుండా ఏఐ టెక్నాలజీతో వారితో నేరుగా మాట్లాడుతున్నారు. నేతలు చెప్పాలనుకున్న విషయాలు ఏఐ వీడియోలతో జనాలకు వివరిస్తున్నారు. తక్కువ ఖర్చు, తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అవుతోంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలే కాదు, పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో క్యాంపెయిన్ చేస్తున్నాయి.